హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి అనే వార్తలు వింటూ ఉన్నాం. అసలు ఎంతవరకు సాధ్యం ఉందంటారు? ఉప ఎన్నికలకు సంబంధించి మనం గమనించినట్టయితే ఇటీవలి కాలంలో దానిపై ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దానికి కారణాన్ని మనం చూసినట్టయితే ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ కండువాలు కప్పుకోవడం జరిగింది. ఇది గతంలో జరగలేదంటే గతంలో కేసీఆర్ హయాంలో కూడా గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాక్కోవడం జరిగింది. బీఎస్పీ నుంచి మొదటిసారి 2014లో ముఖ్యమంత్రి అయిన కాలంలో బీఎస్పీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలను, అలాగే వైసీపీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలని, టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు గెలిస్తే అందులోంచి 13 మందిని లాక్కోవడం జరిగింది. మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం జరిగింది. మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు, కేసీఆర్ అనైతికంగా పనిచేస్తున్నారు, కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన పని ఏంటంటే అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది గెలిచినప్పటికీ ఒక ఎమ్మెల్యే మరణించడంతో అది ఉప ఎన్నిక రావడం జరిగింది. అక్కడ వాళ్ళకు సంఖ్య తగ్గి 38 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కు సంబంధించిన దానం నాగేందర్ పార్టీలో చేరడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై కూడా పోటీ చేయడం జరిగింది. అలాగే కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే ఆమె ఆ టికెట్ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం సంబంధించిన తెల్లా వెంకట్రావు కూడా చేరడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఏదైతే గతంలో వాళ్ళు ఈ ఫిరాయింపులకు ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు గగ్గోలు పెడుతూ మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటారని చెప్పి వీళ్ళు అంటే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది స్పీకర్కు. వాళ్ళ మీద అనర్హత వేయి డిస్క్వాలిఫికేషన్ చేయండి, ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరాడు, కండువా కప్పుకున్నాడని చెప్పి డిస్క్వాలిఫై చేయమని చెప్పి వాళ్ళ స్పీకర్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే గతంలో జరిగిన దృష్టాలను చూసుకుంటే గతంలో కూడా స్పీకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వదిలేయడం జరిగింది. 5 ఏళ్ల కాలం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దాన్ని వదిలేయడం జరిగింది. ఈ స్పీకర్ కూడా ఆ విధంగానే వివరించడానికి ప్రయత్నించడం జరిగింది. కానీ ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. స్పీకరు వీళ్ళు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు వెళ్ళింది ఏంటంటే ఆ పార్టీ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, మీరు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ వేయండి, అనర్హత వేయండి అంటే సుప్రీంకోర్టు స్పీకర్ అధికారాలు స్పీకర్ ఉపయోగించాలి, స్పీకర్ పవర్స్ ఉంటాయి, మేము డైరెక్ట్గా డిస్క్వాలిఫై చెయ్యమని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసింది. కాకపోతే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ స్వీకరించింది. దాంతోపాటుగా స్పీకర్కి అయితే ఒక డెడ్ లైన్ విధించనిది. 3 నెలల లోపు మీరు ఈ వ్యవహారంపై తేల్చండి. ఏం తేలుస్తారో అది డిస్క్వాలిఫై చేస్తారా, వాళ్ళు కరెక్టే అంటారా, మీరు ఏదో ఒకటి 3 మంత్స్లో మేము మీ అధికారంలో మేము వేలు పెట్టము, మీరు దాన్ని డిసైడ్ చేయండి అని చెప్పి 3 నెలల డెడ్ లైన్ విధించడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. జారీ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు పార్టీ మారారని చెప్పి నాకు ఒక కంప్లైంట్ వచ్చింది, మీ వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే పార్టీ మారారని చెప్తున్న ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో కొంతమంది నాయకులు ఏం చెప్పారంటే మేము పార్టీ మారలేదు, ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అరకపూడి గాంధీ లాంటి షేర్లింగంపల్లిలో గెలిచిన ఎమ్మెల్యే నేను కప్పుకున్నది దేవుడి జెండా, అది కాంగ్రెస్ జెండా కాదు, నేను పార్టీ మారలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 10 మందిలో వాళ్ళు అటు ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎందుకని చెప్పి మిగతా కొంతమంది అటు ఉన్నప్పటికీ ఒక 2-3 మాత్రం లీగల్గా ఇరుక్కోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే దానం నాగేందర్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఫామ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ద్వారా ఎలక్షన్ కమిషన్లో కూడా నమోదవడం జరిగింది.
దాంతో పాటుగా మన కడియం శ్రీహరి వీళ్ళ ముగ్గురు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ కూడా 10 ఎన్నికల కంటే కూడా ఒక 2-3 వస్తే చాలు అనుకుంటుంది. ఈ కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కూడా అటు ఇటుగా ఉన్నారు. అటు వెళ్ళి రేవంత్ రెడ్డి కలుస్తున్నారు, ఇటు వెళ్ళి మళ్ళీ కేసీఆర్ను కూడా కలుస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ, సరేలే మేము ఏదో తప్పైపోయింది వెళ్ళింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. బీఆర్ఎస్ కూడా చూసి చూడనట్టుగా ఉన్నారు. సరేలే ఇప్పుడు మళ్ళీ 10 ఎన్నికలు ఫేస్ చేస్తే రేపు ఏమవుద్దు అని చెప్పి ఒక స్పీకర్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పాటించాలంటే వదిలేయడానికి వీల్లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక 3 మీదో 4 మీదో వేటు వేసి సుప్రీంకోర్టు ముందు కూడా నేను యాక్షన్ తీసుకున్నా అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ నడుస్తున్న వ్యవహారాన్ని మనం గమనించినట్టయితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక్కడ ఇరుక్కున్న వాళ్ళు కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది సాగదీసే అవకాశం ఉందా? స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కనుక, ఎందుకంటే స్పీకర్లందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కనుసంధానంలోనే నడిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అంటే వేటేస్తారు, లేదు వేట్ వేయకుండా కొంతకాలం అంటే సాగదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళి ఫేస్ చేద్దాం, మీరు వీళ్ళ మీద అనర్హత వేటు వేయమని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక సూచనలు సలహాలు స్పీకర్కు వస్తే ఖచ్చితంగా కూడా స్పీకర్ ఒక 3-4 మీద వేటు వేసేసి దాన్ని సుప్రీంకోర్టు చెప్పిన దాని గైడ్ లైన్స్ ప్రకారం నేను చేసానని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒక 3-4 ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినట్టయితే అది వస్తే ఖైరతాబాద్ కానీ లేదంటే కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నది కానీ ఒక 3 వచ్చే అవకాశం ఉంది. దీని మీదనే మనం చర్చ జరుగుతుంది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్.